అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త నర్మదేహర్ రేపు సిద్ధచరిత్ర పారాయణకు వస్తున్న భక్తులందరికీ ఆహ్వానం పలుకుతూ చాలామంది మీలో ఇప్పటికే పుస్తకం తెప్పించుకొని మీ ఇంట్లో పారాయణ చేశారు. మీకు శ్రీ చూడామణినాథ్ స్వామి వారి గురించి మీకు తెలిసిపోయింది ఇప్పటికే. కానీ కొంతమంది నేరుగా వస్తున్నారు, మొట్టమొదటిసారి వీరి దగ్గర పుస్తకాలు లేవు, వారికి కాస్త సులువుగా ఉంటుందని ఈ వీడియో చేస్తున్నాము. సద్గురు శ్రీ చూడామణినాథ్ స్వామి వారు 16వ శతాబ్దపు దత్త అవధూత, అంటే వారు అత్రి గోత్రంలో జన్మించినటువంటి వారు. వీరి తల్లిదండ్రులు శివరామేశ్వర శర్మ గారు, రమాబాయి గారు. వీరిరువురు కూడా శ్రీ 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 శంకర భగవత్పాదుల వారు స్థాపించినటువంటి అద్వైతాన్ని పాటించేవారు. ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే శైవం వైష్ణవం వేరువేరుగా ఉండేది. ఎవరైనా అద్వైతం పాటిస్తే వారిని ఇటు శైవులు కానీ అటు వైష్ణవులు కానీ ఆదరించేవారు కాదు. సంతానం లేనటువంటి శివరామేశ్వర శర్మ దంపతులు ఈశ్వరానుగ్రహంతో సంతానం పొందే భాగ్యం కలిగింది. రమాబాయి ఆమె గర్భం దాల్చినప్పుడు ఆమెకు సహాయానికి ఎవ్వరూ కూడా ముందుకు రాలేదు. మీరు అయితే శైవం పాటించండి అని శైవులు, మీరు అయితే వైష్ణవం పాటించండి అని వైష్ణవులు, ఇలా బంధువులు కూడా వారిని దూరంగా పెట్టారు. ఆనాడు ఒక విచిత్రం జరిగింది, దైవలీల. సాక్షాత్తు పరమశివుడు పార్వతీమాత బ్రాహ్మణ దంపతుల రూపంలో వారి ఇంటికి వచ్చి మాకు కొద్ది రోజులు మీ ఇంట్లో ఆతిథ్యం ఇస్తారా అని అడిగి వారింట్లో ఉండి వారే రమాబాయికి కాన్పు చేసి పార్వతీమాత ఆ పిల్లవాడికి చూడామణి అని నామకరణం చేసినటువంటి మహాలీల అది. చూడామణి అంటే సాక్షాత్తు పరమశివుడి యొక్క 3వ కన్నుకున్న పేరు అని అమ్మవారు చెప్పారు. ఈ పిల్లవాడు శివస్వరూపము, ఇతడు మహాయోగి అవుతాడు, రాజయోగి అవుతాడు, ఇతడు చేయవలసిన కార్యాలు అనేక ఉన్నాయని చెప్పి ఆశీర్వదించి ఆ కాన్పు అయిన తర్వాత 3 నెలలకు రమాబాయి కోలుకుంటే వారిరువురు కూడా మేము వచ్చిన కార్యం అయింది, మేము ఇంక వెళ్ళమా అంటే ఇంతటి సహాయం అడగకుండా వచ్చి చేశారు, మీ మేలు ఎలా తీర్చుకోవాలో అర్థం కావట్లేదు అని శివరామేశ్వర శర్మ దంపతులు వారి పాదాలపై పడితే వారు ఇరువురు కూడా శివపార్వతుల్లాగా వారికి దర్శనమిచ్చి మీకు ఇంకా జన్మరాహిత్యం కలిగింది, మీకు మోక్షమే తప్ప మరి జన్మ లేదని ఆశీర్వదించినటువంటి మహాఘట్టం అది. సిద్ధచరిత్ర పారాయణ రేపు 5వ తారీఖు మార్చి 2026 7 టెంపుల్స్ కాంప్లెక్స్, దత్త మందిర్, జగ్ కాలనీ, సనత్ నగర్, హైదరాబాద్. రేపు ముందుగా శ్రీ కిషోర్ కుల్కర్ణి గారి చేతుల మీదుగా సామూహికంగా అందరి గోత్రనామాలతోటి దత్తాత్రేయుల వారికి అర్చన, ఆ తర్వాత సిద్ధచరిత్ర పారాయణ, తదనంతరం అందరికీ భోజన ప్రసాదం, తదనంతరం చూడామణినాథ్ మహారాజ్ వారి 11వ తరం వారైనటువంటి శ్రీ సతీష్ చూడామణి డేగ్లూర్కర్ వారి చేతుల మీదుగా మొమెంటో అందుకొని మీరందరూ దత్త ఆశీర్వాదంతో తిరిగి మీ ఇళ్ళకి చేరుకోగలరు. రేపు పొద్దున అక్కడ కలుసుకుందాం 9:30కి. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త నర్మదేహర్.